నమస్తేనా. నమస్తేనా. మీ పేరు? నా పేరు టీ మంజునాథ్ రెడ్డి. మంజునాథ్ రెడ్డి. మీది వచ్చేసి ఒగరూరు గ్రామం, మంత్రాలయ మండలం, కర్నూలు జిల్లా. మీరు వచ్చేసి వరి ఎంత వేసుకున్నారు? వరి ఎకరా వేసినామన్నా. ఎకరా వేసుకున్నారు. మీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా? పీనం గోల్డ్. పీనం గోల్డ్ వారధి అగ్రిటెక్ వాళ్ళది. ఎంత పడింది కాస్ట్? అది ఇది 500 పడింది. ఎంత? అర్ధ లీటర్? ఎంత అది? అర్ధ లీటర్ వచ్చేసి 500 రూపాయలు. ఎంతకు చల్లుకున్నారు? ఇది ఎకరాకి వేసినాం. ఎకరాకి చల్లుకోవడం జరిగింది. అయితే దీన్ని చల్లడం వల్ల ఏమేమి గమనించారు? ఫలితం ఫస్ట్ నారేసినప్పుడు 2 పిలకలు ఉండేవి, ఇప్పుడు 40 పీస్ వచ్చేసినాయి. 40 పిలకలు ఉన్నాయి. 40 పిలకలే ఉన్నాయి. ఏమన్నా ఎక్కువ ఉన్నాయి? ఇంకా 40 నుంచి 50 వరకు ఉన్నాయి. 40 నుంచి 50 వరకు ఉన్నాయి. అంటే దానివల్ల ఇంకేమేం పోయింది? ఇప్పుడు దానికి దోమ నల్లి ఏమి ఇప్పటి వరకు కంట్రోల్. అంటే మామూలుగా అంటే ఆకు చుట్టు పురుగు కానీ, కాండం తొలుచు పురుగు కానీ అవన్నీ క్లీన్ పోయినాయి కదా? క్లియర్గా ఉండదు. మొగి పురుగు కానీ పోయినాయా? ఆ సమస్యలు ఏం లేదు కదా? ఏం లేదు. ఇప్పటికి చల్లి ఎన్ని రోజులు అయింది దాన్ని? ఇప్పుడు చల్లి 20 డేస్. 20 డేస్. ఓకే. 15 డేస్ అన్నాం కదా, లాంగ్ వీడియో కూడా తీసుకున్నాం. 15 రోజులు అయింది అన్నాడు మీ అన్న. 15 20? 15 నుంచి అంతే, 15 నుంచి 20 రోజుల మధ్యన. అయితే దీనివల్ల ఉపయోగం అంత ఉందంటావు? ఉపయోగం. ఓకే. మొత్తానికి చూడండి, పిల్లకలు కూడా గమనిస్తున్నారు కదండి. నేను యాక్చువల్గా అంటే నాకు కాలు గాయం ఉండడం వల్ల దిగలేకపోతున్నా, అర్థం చేసుకోండి ప్రతి ఒక్క రైతన్న కూడా. అందుకోసమే మన వారధి అగ్రిటెక్ ఎంప్లాయ్ కూడా ఉన్నాడు, ఆయన మాటల్లో కూడా ఒకసారి విందాం. చెప్పండి మదన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? మామూలుగా వేరే రకాల గ్రాన్వాల్స్ 4-5 కేజీల గ్రాన్వాల్స్ వాడింది చూసింటాం మనం, రైతులకు కూడా తెలిసి. ఇన్నే ఉన్నాడు ఆయన కూడా. పురుగు అనేది పోదు, అది తీపి కర్ర తీపిగా వస్తుంది. అవును. అలా వేయడం వల్ల ఏమైతే పురుగు పెడితే ఎక్కువైపోతుంది. అవును. దీనిపైన అలా కాదు, పురుగు మో పురుగున ఏ పురుగున పోతుంది. అవును. కెమికల్ హార్డ్గానే ఉంటది. అవును. ఇన్ని పిల్లలు రావడం దీనికి ఫస్ట్ టైం. ఫస్ట్ దీనికి. మీరు ఇంతకు ముందు వాడేదానికి దీనికి తేడా ఉందా? ఫస్ట్ ఇయర్ లోనే ఇది తేడా ఉంది. ఇదే వర్త 100%. ఓకే ఓకే. ఇంతకు ముందు వేసి ఈ రకంగా లేదు, ఈ రకంగా రాదు. ఓకే ఓకే. మొత్తానికి ఇది పరిస్థితి. అయితే ఇదైతే 100% గ్యారెంటీ రైతులకు. ఇదండి ఒగరూరు చెరువు కూడా పక్కనే ఉంది. ఏ రైతైనా డౌట్ ఉన్నా కూడా వచ్చి చూసుకోవచ్చు. రోడ్డు పక్కనే ఉంటుంది. చెరువు కట్టకి 2వ పొలం, చెరువు కట్ట ఎక్కగానే 2వ పొలం, పత్తి పొలం పక్కనే ఉంటుంది. పొలం కూడా ప్రతి రైతన్న కూడా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. దీని ఎటువంటి ఇబ్బంది లేదు. మొత్తానికి ఇదండి తోట పరిస్థితి. మినిమం పిలకలు కూడా 50 దాకా పిలకలు రావడం జరిగింది 31 డేస్లో. మళ్ళీ 2వ దఫా ఎరువులు వేసుకున్నప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ నెక్స్ట్ భూసారా ఏదైతే ఉందో ఫస్ట్ దఫాలో 14-35 పీనం గోల్డ్ యూరియా 25 కేజీలు చల్లుకోవడం జరిగింది ఫస్ట్ దఫాలో. 2వ దఫాకు వచ్చేసి నేను రికమెండ్ చేయడం 10-26 భూసారా పీనం గోల్డ్ రికమెండ్ చేయడం జరిగింది. పీనం గోల్డ్ వచ్చేసి 1/2 లీటరు ఏదైతే ఉందో ఎకరానికి 1/2 లీటర్ చల్లుకోవాలి. అదే స్ప్రే చేయడానికి 1/2 లీటర్ స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే 3వ దఫాలో ఏదైతే కంకి వెళ్ళి విత్తనం కాసే టైంలో పొటాసు పీనం గోల్డ్ చివరిగా చల్లుకోవడానికి మంచి అవకాశం అండి. రైతన్నలకైతే మంచి రిజల్ట్ ఉన్న పీనం గోల్డ్ ప్రోడక్ట్. ఇది పరిస్థితి. ఓకే. మొత్తానికి ప్రతి రైతన్న ధైర్యంగా దీన్ని స్ప్రే చేసుకోవడానికి ఉపయోగమైన మందు. 100% గ్యారెంటీ. అదే నువ్వే గ్యారెంటీ ఇస్తున్నావా? పక్క పని చేసింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అన్న మంజునాథనా. రైట్.